నిర్గమకాండం 12వ అధ్యాయం 6వ వచనం నుంచి, నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను, గొర్రెలలో నుండైనను మేకలలో నుండైనను దానిని తీసుకొనవలెను. సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెం తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారబంధపు 2 నిలువ కమ్ముల మీదను పై కమ్ము మీదను చల్లి, ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించు ఐగుప్తు దేశమందుల మనుషులలో కానీ జంతువులలోనే కానీ తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలకు అందరికీ తీర్పు తీర్చేదను. నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చొచ్చి మిమ్మును నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మును సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు. ఏంటండి, మనము గొర్రెపిల్ల రక్తాన్ని పాత నిబంధనలో నిర్గమకాండం 12వ అధ్యాయంలో చూసుకుంటే, గొర్రెపిల్ల రక్తాన్ని, ఏడాది గొర్రెపిల్ల కానీ మేకపిల్ల రక్తాన్ని కానీ ఏ బ్లెమిష్, ఏ డాగు, ఏ మచ్చ, ఏ కళంకం లేని దాని రక్తాన్ని ప్రోక్షిస్తే దేవుడు ఏమన్నాడు, నేను దాటిపోతాను. పాస్ ఓవర్, పస్కా బలి మాట అది. దానికి క్రీస్తుకి పోలిక ఏంటంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో, యేసయ్య లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా మన పాపాన్ని, మన మీద ఉన్న దుష్టుని యొక్క కాడిని, ప్రతి విధమైన బంధకాన్ని మన జీవితాల మీద ఆయన తీసివేస్తాడు. అక్కడ గొర్రెపిల్ల రక్తము ఆ ద్వారబంధవాల మీద ప్రోక్షింపబడినప్పుడు ఆ గృహంలో ఎవరున్నారో వాళ్ళకి అర్హత ఉన్నదో లేదో దేవుడు చూడలేదు, కానీ ఆ రక్తాన్ని చూసి దేవుడు ఆ గృహాల్లో మరణం లేకుండా తొలిచూలు సంతతి మరణించకుండా దేవుడు ఆ పస్కా బలి ద్వారా వాళ్ళని సంరక్షించాడు. ఈ దినాన 1 యోహాను 1:7 ఏం రాయబడి ఉన్నదంటే, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడ్ల మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయను. యేసు రక్తం ఏం చేస్తుందండి? అక్కడ ఆ దినాన ప్రథమ సంతతి చనిపోకుండా దేవుడు ఏ తెగులు రాకుండా గుడారాలు కాపాడి ఈ దినాన పాపం అనే బంధకం నుంచి, మరణం నుంచి, ఎటువంటి బంధకాల నుండి అయినా, చీకటి శక్తుల నుంచి అయినా దేవుని రక్తం మనకు విడిపించడానికి శక్తి గలది. ఎప్పుడు మనం ఆయనతో అన్యోన్య సహవాసం గలవారమై ఉండిన అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం. కానీ ఏదేమైనా రక్షణ ఉచితం ఆయన కృప ద్వారే. ఆయన కృప ద్వారా ఆయన వెంబడించడానికి, ఆయన కృపా సింహాసనం యొద్దకి మనందరం సమయోచితమైన కృప కొరకు వెళ్దాం. దేవుని కృప తోడై ఉండునుగా.